నమస్కారం అండి. ఈరోజు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్తగారైనటువంటి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి ఇద్దరు కూడా కంబైన్డ్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రివర్యులు ప్రజానేత ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల మీద వ్యక్తిగత దూషణలు చేస్తూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్లో వీరిద్దరు అత్తాకోడలు మాట్లాడిన మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. యశస్వి రెడ్డి మాట్లాడుతూ, నేను పాలకుర్తి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నాను. నేను అది చేస్తున్నా, సెక్రటేరియట్ చుట్టూ 10 సార్లు తిరుగుతున్నా. నేను కొడకంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పట్టుకొస్తాను, తొర్రూరులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పట్టుకొస్తాను, మొత్తం పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ పట్టుకొస్తాను, ఇంకా చెన్నూరు రిజర్వాయర్ని కంప్లీట్ చేస్తాను నా టెన్యూర్లో, ఎంతో డెవలప్మెంట్ చేస్తాను, అది ఇదని మాట్లాడతారు. ఇవే మాటలు మీరు గత ఎలక్షన్ టైంలో కూడా చెప్పారమ్మా. ఇప్పుడు మీరు వచ్చి అధికారులకు వచ్చి దాదాపు 15-16 నెలలు అవుతుంది. అంటే 1/3 అయిపోయింది. ఇంకొక మూడు సంవత్సరాలు మీరు అధికారం ఉంటారు. ఆల్మోస్ట్ 1.5 year అయిపోయినా కూడా ఏం చేయలేదు ఇంతవరకు. కనీసం ఫౌండేషన్ స్టోన్ లేని మీరు ఇంకా వచ్చేటువంటి 3 ఏళ్ల లోపల మీరు కంప్లీట్ చేస్తారని చెప్పడం హాస్యాస్పదం. మీ వల్ల ఏది కాదమ్మా. మొత్తం కంప్లీట్ ఫెయిల్ అయిపోయారు. యశస్వి రెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో మీ మీద పూర్తిగా నమ్మకం పోయింది. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నమ్మకం పోయింది. ఇంకా మరీ దాంట్లో వర్స్ట్ ఏంటంటే అట్టడుగున మీరున్నారు. మొత్తం ఈ దాంట్లో మీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో మీ అంత అట్రప్లాప్ పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అంత అట్రప్లాప్ ఇంకెవరు కాలే. ఎందుకంటే జీరో, అబ్సల్యూట్లీ జీరో, ఏ పని చేయలే. సో కాకమ్మ కబూర్లు మీ అత్తగారైనటువంటి ఝాన్సీ రెడ్డి గారు చెప్పారు, నేను ఎన్ఆర్ఐ, నా దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయి, అమెరికా నుంచి పట్టుకొచ్చేసి నా సొంత డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అదే గుర్తూరు లోపల 60-70 ఎకరాలు ఆక్రమంగా ఉన్నారు కదా, వాటిని సక్రమం చేసుకోవడం కోసం స్కిల్ సెంటర్ ఓపెన్ చేస్తా, 1000 మందికి మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. ఏంది, ఎక్కడ పోయింది మీ ఫౌండేషన్ స్టోన్? ఎక్కడ పోయింది? ముఖ్యమంత్రి గారు వస్తారని ప్రకటించారు కదా, ఫౌండేషన్ స్టోన్ వేసారు కదా, బిల్డింగ్ కంప్లీట్ అయిందా? ట్రైనింగ్ అయిందా? ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా? ఎందుకమ్మాయి సొల్లు కబుర్లు? మీరు, మీ అత్తగారు, మీ కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారెంటీలను, ఇంకా 6 గ్యారెంటీలలో కనీసం ఆ బస్సు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. కానీ మీ పాలకుర్తులు మీరు చెప్పినటువంటి 100 వాగ్దానాలు ఒక్క వాగ్దానం కూడా చేయలేదు. ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మీకు ఓట్లేసి. మీ దగులుబాజు మాటలు నమ్మి నువ్వు మీ అత్తగారు ఏంది ఇలా ప్రెస్ మీట్లో మమ్మల్ని ఇద్దరు అత్తగోడలు అంటూ అందరూ ఇష్టం మాట్లాడుతున్నారని చెప్తారు. అత్తగోడలు అనకపోతే ఏమంటారమ్మా? అందులో భూతి ఏముందమ్మా? అన్నదమ్ములు అంటారు, తండ్రి కొడుకులు అంటారు, తల్లి కూతురు అంటారు, అత్త కోడలు అంటారు. అలా తప్పేముంది? అవును, మీరు ఇద్దరు కలిసి అత్తకోడలు ఇద్దరు వచ్చేసి రాజ్యం అక్కడ ఏళ్తున్నారు కాబట్టి, ఇద్దరు కలిసి రాజకీయం చేస్తున్నారు కాబట్టి అత్తకోడలు అంటున్నారు. విడివిడిగా ఇద్దరిని విమర్శించాలంటే చాలా కష్టం కదా. ఎందుకంటే ఇద్దరు కలిసి కదా వాగ్దానాలు చేసింది. అసలు మిమ్మల్ని తీసుకొచ్చింది ఆమె కదా. ఆమె వచ్చేసి నేను మదర్ తెరిసా అని అక్కడ చెప్పుంది కదా. పౌరసత్వం లేకున్నా పౌరసత్వం ఉందని లాస్ట్ మినిట్ దాకా నమ్మించింది కదా. రాజకీయంగా 4 రోజులు ఇబ్బంది పెట్టుకుని తిరుపతి రెడ్డికి టికెట్ రాకుండా ఉండాలంటే మిమ్మల్ని తీసుకొచ్చేసి కాన్స్టిట్యున్సీ వృద్ధి. నాకు ఏ కోపం లేదు, బ్రహ్మాండంగా చాలా మేము హ్యాపీగానే ఉన్నాం. కానీ ఏం చేసిరు? ప్రజల్ని ఇంత అన్యాయం చేస్తుంటే తట్టుకోలేకుండా మళ్ళా ప్రజలతో మమేక్యమే 4 దశాబ్దాల నుంచి ప్రజల కోసం దయన్న అని అర్ధరాత్రి పిలిచిన వచ్చి హక్కును చేర్చుకున్నటువంటి దయాకర్ రావు గారి మీద మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే చూడలేక వచ్చేసి మీరు మాట్లాడాల్సి వస్తుంది. ఏం మాటలు? ఆడ పులులం అంటావా ఝాన్సీ రెడ్డి? ఆడ పులులో, ఆడ సింహాలు, అడవిలో ఉండే వన్య ప్రాణులు మాకెందుకమ్మా? మీరు పులులు, సింహాలు ఇవన్నీ మాకెందుకమ్మా? మీరు పాలకుర్తి ప్రజలకు చేసిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చండి. రాగానే పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ కడతాను, ఎక్కడ కట్టావు? స్కిల్ సెంటర్ పెట్టి 1000 మంది ఉద్యోగాలు ఇప్పించాను. పిల్లికి బిచ్చని నువ్వు పాలకుర్తిని ధరిస్తావా? ఆ 7-10 70 ఏళ్ళ వయసున్న రాజేందర్ రెడ్డి గారిని పాపం ఇక్కడ వదిలేసి అక్కడ పోయి నువ్వు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తివి. నువ్వు పోయి పాలకుర్తి ప్రజలను ఉద్ధరిస్తావా? నిన్ను నమ్మిన వాళ్ళు మూర్ఖులు, నమ్మిర్రు నిన్ను భుజాలకు ఎత్తుకొని మా ఝాన్సీ రెడ్డిని మోసిరు. గల ఒక్కడున్నాడా నీ ఎంబటి? నీకు జయబెట్టిన వాళ్ళు ఒక్కరున్నారా నీ ఎంబటి? గది రివ్యూ చేసుకో. నా నుంచి ప్రజలు ఎందుకు నేనంటేనే బెంబలెత్తి పరిగెత్తిపోతారు. ఈ ఝాన్సీ రెడ్డి వద్దని పరిగెత్తుతున్నారు. వాళ్ళని ఎట్లా కాపాడుకో. పాలకుర్తి ప్రజల నుంచి మమ్మల్ని ఉరికించి పంపిస్తావా? ఎవరిని పరిగెత్తిస్తావు? ఎవరు నువ్వు? ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? అసలు ఎక్కడో ఖమ్మంలో పుట్టి అమెరికాకి ఎప్పుడు 50 ఏళ్ళ కింద వలస వచ్చి ఇక్కడ రెస్టారెంట్లలో అక్కడిక్కడ పనిచేసి రియల్ ఎస్టేట్ మనీ దిబ్బడి సంపాదించి వెదజల్లి గెలుద్దామని వచ్చి వచ్చి మొత్తం ప్రజలను మోసం చేసి గిదా నీకు అసలు పౌరసత్వం ఉందా? ఓటక్కు ఉందా? ఓటక్కు కూడా చూపి, పౌరసత్వం కూడా చూపి. అప్పుడు మేము కనీసం మా భారతీయులను నమ్ముతాం. నీకు ఏది లేదు. నువ్వు ఒక టూరిస్టు, భారతదేశానికి వచ్చిన టూరిస్టు. విదేశీయులు వస్తారు కదా తెల్లోళ్ళు, అట్లా వచ్చిన టూరిస్టు. ఉండాలి, పోవాలి. నువ్వు రాజకీయం చేసుడేంది?
ఆ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో సిగ్గుసేరం ఉంటే నువ్వు ఝాన్సీ రెడ్డి నువ్వు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటుంటే వాళ్ళు నేను మొత్తం పత్రికాముఖ ప్రకటనలే అలా ఏమో మాకు సంబంధం లేదని నువ్వు ఎట్టెట్లయితావు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఎట్లయితావు ఒక విదేశీ వనితావు నువ్వేమన్నా ఇండియన్ వారు కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పార్టీ ఆ దిక్కులేని పార్టీకి నీలాంటి వాళ్ళని పట్టుకొచ్చేసి ప్రజల మీద రుద్ది ప్రజలను నాశనం చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే యశస్వి రెడ్డి గారు మీ అత్త ఆమె ఝాన్సీ రెడ్డి ఆమె యొక్క చట్టంలోకి వెళ్ళి బయటికి రా. ఆమె గీసిన గీత నుంచి బయటకు వచ్చేసి నువ్వు చదువుకున్న వ్యక్తి కదా, ఒక డిగ్రీ చేసినావు, ఒక యువకురాలివి, నీకు మంచి అవకాశం వచ్చింది, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయి. కానీ తలుచుకుంటారు తర్వాత ఫలానా యశస్వి రెడ్డి ఉంటే మళ్ళీ గెలిచేది లేదు, మనం పెట్టేది లేదు, కానీ కనీసం కొద్దిగా మంచిదే ఉండే, ఆ అత్త ఎటువంటి పరిమాణ రాజకీయం చేసినా కోడలు మంచిగానే ఉండే అని చెప్పుకుంటారు. ఎందుకంటే జీవిత కాలం ఉంటుంది, నీ హిస్టరీలో ఉంటుంది ఒక ఎమ్మెల్యే అనేది, దాన్ని ఒక నిరూపించుకో. ఆమె మాటలు నమ్మి ఆమె అడుగుదాలను ఇప్పటికైనా ఇప్పుడు మాకు తెలుస్తూ ఉంది, మీరు ఆమె చట్టాలకి బయటకు వచ్చి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటేనే మీకు ఉంటుంది. ఎంతో మందికి కొన్ని కోట్ల మందిలో కొంతమందికి అవకాశం వస్తుంది, మీకు వచ్చిన అవకాశం నిరూపించుకోండి. ఆ ఝాన్సీ రెడ్డి అనేటువంటి చట్టాలకి బయటికి రండి, నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డగా ఆ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. యశస్వి రెడ్డి గారు మీరు చిత్తశుద్ధితో ఆమె యొక్క చట్టంలో నుంచి ఆమె గీసిన గీత నుంచి బయటకు వచ్చేసి కొంచెం కాన్స్టిట్యూన్స్ కోసం పనిచేయండి. తస్మాత్ జాగ్రత్త ఝాన్సీ రెడ్డి, మీరు పిచ్చి పిచ్చి ప్రేలాపాలు మాట్లాడద్దు, మీకు సంబంధమే లేదు, నువ్వు ఒక ఓటరు కూడా కాదు, నీకు భారతీయ పౌరసత్వమే లేదు, ఇష్టం ఉన్నట్టు నాయకుల గురించి అందరి గురించి మాట్లాడదు. ఒక ఆడదాని వేయుండి పెళ్ళాలని మాట్లాడతావా? అత్తాగోడలని అంటే అత్తగోడలంటే తప్పే ఉంది, పెళ్ళాలని మాట్లాడతావా? వేటాను తెలుగు సంఘాన్ని స్థాపించిన కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్, అందున్న సభ్యురాళ్ళకి అందరికి మీరు గిదని చెప్పేది. నాయకులందరి భార్యలను పెళ్ళాలని సంబోధిస్తావా? ఎక్కడ నేర్చుకున్నావు సంస్కృతి? ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు?